స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా. ఫస్ట్ది హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరము లేచి నిలబడి కొద్ది క్షణాలు యేసే మనము ఆరాధించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ది నెంబర్ వేసి ఉంటుంది చూడు, దాని మీద కళ్ళు కనపడదు మీకేమో. స్తోత్రం. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. మూలవాక్యం కాదు, వాగ్దానం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. కింద నుంచి 2వ వచనం. కింద నుండి 2వ వచనం. అనగా యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి, అక్కడి నుంచి చదవండి. యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. ఫోన్లో ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టి ఇక్కడ పెట్టేసేయండి. కొంచెం రెడ్ దాని కింద వాల్యూమ్ తగ్గించాలా. స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా యేసును మనసారా మనం ఆరాధించుకొని ఆయనను కనపరచువారు. అందరూ లేచి నిలబడదాం. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత లేచి నిలబడదాం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచిన తండ్రివి నీవే ప్రభు. జగనిన ఏలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన నీ ప్రేమ వివరింతును. ఏమని పాడిదను, ఏమని పొగడిదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో నన్ను నిలిచే తండ్రివి నీవే ప్రభు. తండ్రివి నీవే. అందరూ చప్పట్లు కొడుతూ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా
శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవించ కృపణీయవా. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవించ కృపణీయవా. వెలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలిపి నిలచి జీవింపజల రాజితివి హృదమే. నీ నిత్య ఫలమో నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. చప్పట్లు కొడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అందరూ లైవ్లో ఉన్నవారు కూడా స్తోత్రం. ఏమైనా నీకు పగాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమైనా నీ కృపగాదా నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను సంధ్యాకాంతులు నిలురించినను తొలి వెలుగు నీవై ఉదయించినావై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. ఉపన్పదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముననేలే మహిమాన్వితుడా మహోన్నతమైన యేసయ్యనే పరిశుద్ధమైన దేవుణ్ణి ఈ 6 మాసాలు మళ్ళా కాపాడాడు. ఈ వాగ్దాన సందేశ కొడుకులో యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. ఈ 6 మాసాలు అనగా 5వ మాసం ముగించుకొని 6వ మాసంలోనికి ప్రవేశపెట్టే విధానం బట్టి యేసయ్యను ఆరాధిద్దాం. స్తోత్రం. ఆ యేసయ్యకే ఘనత కలుగునుగాక. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదను నా కోసమే. మహిమను
అభిషేకముతో నింపుము నా యేసయ్యా, నింపుము నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగమున నేరే మహిమాన్వితుడా, నాయనా నీ కృపలో జాలి హృదయుడా, నా యేసయ్యా.
యేసయ్యా నా సొంతమే 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 యేసయ్యా రెండు చేతులు ఆకాశంలో పెట్టి నా స్వంతమే యేసయ్యా నా స్వంతమే యేసయ్యా శుభకరమైన బలి ప్రేమను మరువక జీవింప కృపణీయవా వేల్పులలోని కానుకనై కోవెలలోని వేడుక నీవై జత కలిపి నిలచి జీవింపజేసి నీరుదిరమే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నీరుదిరమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా జీవప్రదాత నన్ను రూపించిన ఆయన సృజించిన యేసయ్య సృష్టికర్తను పరిపాలించేవాడు ఆయనే చూచుచున్న దేవుడు ఆయనే మనల్ని కటాక్షించేవాడు ఆయనే మనల్ని కరుణించేవాడు ఆయనే అందరు రెండు చేతులెత్తి అందరు రెండు చేతులెత్తి యేసయ్యని అడుగుదాం యేసయ్యా నీకే వందనాలు నాయనా నీకే స్తోత్రాలు 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 స్తోత్రం 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 నన్ను సజీవ లెక్కలో ఉంచిన వాడా అయా ఈ 6వ మాసములో నన్ను కాపాడిన వాడా బలహీనతలో నన్ను బలపరిచిన వాడా అనారోగ్యంలో నేను కృంగినప్పుడు నన్ను నిలబెట్టిన వాడా నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రార్థన చేస్తుంది యెహోషాపాతు మొరపెట్టగా యెహోవా అతనికి సహాయము చేశాడు దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగించి చేశాడు ఈ మాసంలో 6వ మాసంలో నువ్వేది మొరపెడతావో ఏది అడుగుతావో నా యేసయ్య నీకు అనేది అనుగ్రహించిపోతున్నాడు స్తోత్రం స్తోత్రం
స్తోత్ర స్తోత్ర పరిశుద్ధుల ప్రేమాస్వరూపి నీకు వందనాలు స్తోత్ర. ఈ వాగ్దాన సందేశ కూడికలో నీ బిడ్డలను తోడుకొని తీసుకొని వచ్చి అయా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని ఈ 6వ మాసంలోనికి మమ్మల్ని నడిపించిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమమయుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా ఇదిగో మమ్మల్ని చూచుచున్నవాడు మమ్మల్ని పరిశోధించేవాడు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా పట్ల తండ్రి అనేకమైన కార్యాలు మీరు జరిగించండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఒక చిన్న విజ్ఞాపం చేద్దాం. ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు. అలాగే ఈ మాసంలో నాయకుడు ఎవరు నిర్ణయించి ఉన్నాడో యేసయ్య దాన్ని బట్టి ఏ పరిపాలించాలని యేసయ్య అనుకుంటున్నాడో ఆ 2 విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు. అలాగే నా స్నేహితుడు నా ఆత్మీయుడు సురేంద్ర 4వ తారీఖు పుట్టినరోజు. గడ్డడి సురేంద్ర 4వ తారీఖు పుట్టినరోజు. ఆ కుమారుడు మనకి సుపరిచితుడు. అతని నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమలైన నీ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి నాయన జూన్ మాసం మొదటి ఆదివారం అయా నీ పరిశుద్ధ ఆరాధనలో మేము ఇప్పటి వరకు ఆరాధనలో కొనసాగాం తండ్రి. అలాగే నాయనా నీ బిడ్డని ఇప్పుడు వాక్యం చెప్పబోచుండగా అయా నాయనా వాక్యము నాయన మాకు ఏదైతే మా హృదయాన్ని విత్తపడుచున్నదో అలాంటి వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అలాగే నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలను తీర్చండి నాయన. గత కొద్ది కాలము నుండి నాయన ప్రవ్వా ఈ సంఘములో ఎన్నో మేళ్లు చేసావు తండ్రి ప్రవ్వా. అలాగే నాయన ఈ నెలలో నాయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా గడ్డి సురేంద్ర అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మరి ఎంతో కాలంగా ప్రవ్వా ఇక్కడున్న ప్రజలందరికీ నాయన ఏదో ఒక రకంగా సహాయం చేస్తున్నాడు. ఆ బిడ్డకి నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రవ్వా. అలాగే మితిన్ జస్వంతుని కూడా కాచి కాపాడవు ప్రవ్వా. ఆ బిడ్డని బీటెక్ థర్డ్ ఇయర్ వరకు నాయన అయ్యా ఎన్నో అవరోధాలు కలిగినప్పటికీ నీ సన్నిధానంలో నాయన ఆ బిడ్డ ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డకి నాయన నూతన సంవత్సరం నాయన జూన్ 11వ తారీఖున ప్రవ్వా ఆ బిడ్డకి నూతన జన్మదిన శుభాకాంక్షలతో నీ ఆశీర్వాదాలతో నాయన నింపబడి కోరుకుంటున్నాను ప్రవ్వా. అలాగే ఈ సంఘాన్ని ఇంకా దీవించండి నాయన. మరి ముఖ్యంగా నీ బిడ్డ ఈ స్థలంలో నాయన అయ్యా వాక్యం చెప్పబోతుండగా నీ బిడ్డని నాయన ఆ స్వరాన్ని ముట్టండి ప్రవ్వా. అలాగే అయ్యా నువ్వు చెప్పబోయే వాక్యాన్ని ఇంకా అనేకులు విని ప్రవ్వా మారు మనసు పొంది అలాగే నాయన వారు కూడా నాయన నీ సన్నిధానం నడవబట్టడానికి నీ కృపను దయచేయండి. అలాగే నాయన ప్రవ్వా లక్కీ కూడా నాయన ఈ నెలలో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాడు ప్రవ్వా. ఆ బిడ్డని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన నీ కృపాసన ముందు జ్ఞాపకం చేసుకొని మరింత రెట్టింపు ఆశీర్వాదాలు మా సంఘానికి దయచేయమని నీవే మాకు తోడైండి నడిపించమని చిన్న ప్రార్థన కృపాసన ముందు జ్ఞాపకం చేసుకోమని అతి త్వరగా రాబోతున్నా నజరేయుని నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందా. స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కొంచెం వాల్యూమ్ పెంచలేము, చూడు ఇది సరిపోద్దా? లైవ్లో కూడా ఎలా ఉందో వాయిస్? హల్లెలూయా. వైట్ తగ్గించు. అట్ట ఆపమల్లా, మెల్లగా ఆపాల. ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. మనల్ని ఆయన ఈ యొక్క 6 మాసాలు ఈ సంవత్సరము ప్రారంభం సగం అయిపోయింది. ఎందుకంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. ఇప్పుడు ఏ నెల ఇది? 6వ నెల. మనల్ని సజీవు లెక్కలో ఉంచి యేసయ్య మనల్ని కాపాడి ఆయన సంరక్షిస్తున్న విధానముకే యేసయ్యకే వందనాలు, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి రెండో దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రాజాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజును కొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు ఎవరయ్యా అంటే ఒక రాజు. రాజుకి సామాన్యంగా, ఎందుకంటే అన్ని వసతులు ఉంటాయి కాబట్టి అతనికి ప్రార్థన అవసరత ఉండకపోవచ్చు. కానీ ఇతను ఎవరయ్యా అంటే యెహోషాపాతు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. ఎవరు యందు? యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, మనుషుల యందు కాదు. హల్లెలూయా. ఎవరి యందయ్యా అంటే యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక రాజు. అందుకనే రాజయ్యుండి ఎవరిని ఆశ్రయిస్తారే అంటే, ఏదైనా రాజ వంశములో కానీ రాజ కుటుంబములో కానీ ఏదైనా కుటుంబంలో సంభవించే ఇబ్బందులు కానీ, లేదంటే యుద్ధాలు జరిగినప్పుడు పక్క రాజును కానీ లేదంటే ఆ పక్కనున్న రాజును కానీ సహాయం కోరుతూ ఉంటారు. అది ఈ లోక సంబంధమైన సహాయం. మీరు శ్రద్ధగా వినాలి. నాకు బాగా నాలుక తెగింది, ఆ మాట కూడా సరిగ్గా రావట్లే. అయినా నేను వాక్యం చెప్పాలని నేను వస్తే మీ పని మీ 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 యొక్క పనుల్లో ఉంటేలాగా.
హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఉంచుకోవాలి. అందుకని ప్రసంగిలు అంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అందుకని నేను చెప్పేది, ఫోన్లు తేవద్దు, తెచ్చిన సైలెంట్ ఫీల్డ్లో పెట్టేసి ముందల పెట్టేసేయండి. యెహోషాపాతు ఎవరయ్యా అంటే ఒక మనిషే, కానీ ఒక రాజు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే ఎవరికి సహాయం, ఎందుకు సహాయం, ఎందుకు అయ్యా అంటే అతని మీదికి వేరే వాళ్ళు దండొచ్చు, వేరే వాళ్ళు అతని హతం చేయాలి, అతని రాజ్యములో ఆక్రమించుకోవాలని. అందుకనే యెహోషాపాతు ఎవరిని ఆశ్రయించాడయ్యా అంటే దేవునికి అతడు మొర్ర పెట్టగా దేవుడు అతని మొర ఆలకించి అతనికి సహాయం చేశాడు. దేవుడు సహాయము మనుషులమైన మనకి కావాలి. మొన్న సీఎం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు లైవ్లో, 100 మంది 1000 మంది చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే నేను ఉదయమున లెగిచి నేను దేవునికే ప్రార్థిస్తా. 1 గంట సేపు ప్రార్థన చేస్తాడట ఆయన. ఆయన ఎవరు? మన ఆంధ్రప్రదేశానికి ఒక రాజే. పరిపాలిస్తున్న పరిపాలనలో ఆయన యొక్క విధానము ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. ఆయన ఎవరి సహాయం కోరాడయ్యా అంటే దేవుని సహాయం కోరుతున్న మనిషిగా మనం చూడవచ్చు. ఎవరైనా ఒప్పుకుంటారా? దేన్ని బట్టి ఆయన ఒప్పుకున్నాడయ్యా అంటే అతనిలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి. అందుకే అంటున్నాడు, యెహోషాపాతు ఎవరికి మొరపెట్టాడయ్యా అంటే దేవునికి మొరపెట్టాడు. మనము క్రైస్తవులమై ఉండి విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. అన్ని దేవతలకు పూజించేవారు ఉన్నారు. ఇంకను భార్యాభర్తలు లేదా ఉద్యోగానికి వెళితే, పనికి వెళ్తే భర్త ఎదురు రావాలి భార్య. భారత సాంప్రదాయం ప్రకారం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. అది కాదట, నీ భర్త పనికి వెళితే భార్య పని ఏంటయ్యా అంటే ఇంటిలో ఉండి తన భర్త కోసం ఏం చేయాలట? ఆమె ప్రార్థన చేయాలి. ఇమ్మానుయేల్ దాస్ గారు తెలుసుగా, నాన్నగారట ఇట్లాగే పరిచర్యకి వెళ్తే వాళ్ళ భార్య తనవాడట, ఆమె అయ్యా బయటికి వెళుతున్నావు కదా అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని వెళ్తున్నప్పుడు ఆయన అనేవాడట, అమ్మా కలుసుకుంటే మనిద్దరం పరలోకంలో కలుసుకుంటాం, లేదంటే దేవుని చిత్తమైతే నేను మరలా నీ గృహానికి వస్తానని చెప్పేవాడట. దేన్ని బట్టి ఆయన చెప్పాడయ్యా అంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఎరుగున్నాడు కాబట్టి చచ్చిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఆయన నన్ను సజీవులుగా ఉంటే మరలా వచ్చి నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. మనము సజీవులుగా ఉన్నామయ్యా అంటే ఈ 6వ మాసంలో దేవుడు మనం సజీవులుగా ఉంచాడయ్యా అంటే అందును బట్టి దేవుని మనము గణపరచువారమై ఉన్నాం. హల్లెలూయా. సమయం ఎంతమైంది? సమయం అక్కడ వాల్ క్లాక్లో 10 నిమిషాలకు 11 అయింది. ఆ టైమే ఫాలో అవుదామా? సరే కూర్చోండి. హల్లెలూయా. మామూలు టైం అయితే ఎంత? 12:16. హల్లెలూయా. 12:30 నేను ముగించేస్తాను. పరిశుద్ధ ఆత్ముడు ప్రేరేపిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటుగా చూడండి. అందుకని అంటున్నాడు 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి మాట అందరూ జాగ్రత్తగా గమనించండి. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదా వారు స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అప్పుడు యూదా వారు
ఆర్భాటించిరి. ఆ, యూదావారు ఆర్భాటించినప్పుడు ఆ. యరొబామును ఎవరట బోధలు ఊదింది? యాజకులు. బూరలు ఊదిరి. యాజకులు బోరదులు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భాటించిరి. ఆ, యూదావారు ఆర్భాటించినప్పుడు ఆ, యరొబామును ఉమ్, ఇశ్రాయేలు వారందరును ఆ, అభిమా ఎదుటను ఆ, యూదావారి ఎదుటను ఆ. నిలవలేకుండా దేవుడు వారిని మొత్తినందున అంటే దానికి అర్థమైన అంటే వారిని లేకుండా చేసినందున, వారిని అక్కడి నుంచి వెలగొట్టినందున. చాలు చాలు చాలు, చదవమన్నప్పుడు అంతవరకు చదవండి. అందుకనే అక్కడ అంటున్న మాట ఏంటండి అంటే, వారు ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. వారు దేవునికి యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారు దేనికి ప్రార్థన చేశారయ్యా అంటే, యెహోవాకే చెప్పారు. అయ్యా మేము ప్రార్థనకి, ఇదిగో మేము యుద్ధానికి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ఇదిగో మేము విజయంలో నడవాలంటే మేము నీకే మొరపెడుతున్నాం, విజయ పదంలో మేము ఉండాలయ్యా అంటే నువ్వు మాతో ఉండాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబాల్లో ఎవరికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం? అందుకని అన్నాడు, యెహోషాపాతు మొరపెట్టగా ఏం చేస్తున్నాడు? అతనికి సహాయము కలిగెను. దేవుని సహాయము ఎవరికి కలిగిందయ్యా అంటే యెహోషాపాతుకు కలిగింది. యెహోషాపాతు రాజు అయ్యుండి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. అందుకనే అంటున్న మాట ఏంటంటే అక్కడ అతని దండువారులో ఉన్నవారు ఎవరయ్యా అంటే యాజకులు ఉన్నారు. యాజకులు అనగా దేవుని యొక్క పరిచర్య చేసేవారు. యాజకులు అనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు యాజకులు. ఒక సేవకుడు అయ్యుండి, నువ్వు సేవకురాలు అయ్యుండి ఎలాగ సంఘముతో కలిసి ఉంటున్నావు, సంఘముతో ఎలాగా పెనివేసుకొని ఉంటున్నావు మనము. అందుకని యెహోషాపాతు విజయ పదంలో నడిపించబడటానికి కారణమైందంటే అతనితో పాటు యాజకులు కూడా అక్కడ ఉన్నారు. దేవుని యొక్క సంఘంలో మనం ఉంచబడినప్పుడు నా ముఖం చూడాలి. మీకు పదే చెప్పేది అదే. ఇంటి దగ్గర బైబిల్ చదవరు, మనకేం అలవాటు లేదు. ఇక్కడ వాక్యం చెప్పంగానే ఏం జరుగుతుందా అని కింద వాక్యం చదువుకుంటారు, బైబిల్లో ఉన్న ముఖం చేస్తారు. నా ముఖం చూడండి, నా ముఖం చూడండి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడంటారు చూసావు, ఎక్కడ వేసిన గొంగాలి. ఎందుకనయ్యా అంటే యెహోషాపాతు ఎవరికి మొరపెట్టాడు? మనుషులకు మొరపెట్టలేదు, దేవునికి అతను మొరపెట్టాడు. అందుకని అన్నట్టు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన ఇతలెవరు? ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఆస కూడా ఒక రాజే. యెహోషాపాతు తర్వాత ఆసాకు అప్పచెప్పబడ్డ రాజ్యాంగం, రాజకీయం. అతను కూడా ఎవరికి మొరపెట్టాడు? యెహోవాకు అతని మొరపెట్టగా, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, నీకన్నా నాకు ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. మాకు చదివేది కరెక్ట్గా చదవండి. యెహోవా మాకు సహాయము చేయుము, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రములు నీ పైకి జయమొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా చూడండి ఎవరికి ప్రార్థన చేశారు? సైన్యము దండెత్తి వచ్చినప్పుడు, సైన్యము వారిని చుట్టినప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడు? ఆస దేవునికి ప్రార్థన చేశాడు. సైన్యం ఎదురుతున్నప్పుడు మనకు భయం వస్తుందా, లేకపోతే ధైర్యంగా ఉంటామా? చెప్పరే.
ధైర్యంగా ఉంటారు. రోగం వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారా? అప్పుడు గుర్తొస్తాడు డాక్టర్ గారు. తర్వాత అంత అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. ఇది మంచిదే, కానీ ముందల నువ్వు ప్రథమంగా దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అందుకని ఆశ విస్తారమైన సైన్యముట, విస్తారమైన సైన్యమును అక్కడ సమకూర్చబడి బలము లేని వారికి సహాయము చేయుటకు. అందుకని చూడండి 11వ వచనంలో అంటున్నమాట, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముతో చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడు. నరమాతృలను నీపైని జయమును పొందనీయకుము. హల్లెలూయా. ఎవరట మన దేవుడు? ఆయనే మన దేవుడు. ఒకసారి దేవుడిని నువ్వు అంగీకరించబడిన తర్వాత ఆయనే నీకు దేవుడు. అందుకని యెషయాలో రాయబడిన మాట, నేనే దేవుడిని తప్ప ఇంకా ఎవరు నీకు లేరు. గాడ్ లీవింగ్. నీవు దేవుణ్ణి వదిలివేసిన ఆయన దేవుడు నిన్ను వదలడు. ఎందుకనంటే నమ్మి ఆయన యొద్ద మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాడు. అందుకని నిర్గమాకాండంలో ఒక మాట చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా. ఫరో అంటే ఎవరు? ఇశ్రాయేలీయుల జనాంగము ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఒక ఫరో వాళ్ళని నిలబడి చేశాడు. ఆ ఫరో కాదు. ఆ ఫరో చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఫరో, అతని పేరు కూడా ఫరోనే. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు తన వెనుక వచ్చుట చూచి. ఎవరినట? ఐగుప్తీయును తన వెనుక వచ్చుచున్న ఆ ఫిలిష్తీయులను చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టారో? దేవుని యందు వారు భయము కలిగింది. కానీ ఆ భయముతో ఎవరికి మొరపెట్టారయ్యా అంటే యేసయ్యకు మొరపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఐగుప్తిని వదిలివేసి వస్తున్నారు, కానీ ఎంతో దూరంలో లేని శత్రువు తనకు కనపడుతున్నాడు. అప్పుడు భయం కలిగింది. మరలా మనల్ని శ్రమలోకి వెళ్ళిపోతాం, మరలా మనల్ని శ్రమల కొలిమిలో కాల్చివేస్తారు, మన బలం అంతా అక్కడే విడిపోద్ది అనుకున్నాం. దేవుడు మనల్ని విడిపించాడు. ఆ బంధకాల నుండి మనము ఆయనకు మొరపెట్టగా ఆయన మనల్ని విడిపించాడని ఆయన ఎదుట వారు ఏం చేశారట? వారిని యొక్క శ్రమను చూసి, వారి యొక్క ఇబ్బందులను చూసి ఆయన వారి మనవిని విని వాళ్ళని విడిపిస్తే మరలా యొక్క వారి ఫరో యొక్క ఆ యొక్క రథాలని, ఆ సైన్యమును చూసి వారు భయపడగా మరలా ఎవరికి మొరపెట్టారయ్యా అంటే దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనం. వారు నీకు మొరపెట్టి. అందరు తీశారా? కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనం. చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఎవరు ఎందట? దేవుని యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడరు, అవమానపడరు. ఎవరి యందు నమ్మిక ఉంచాలయ్యా అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడే సమస్తమై ఉన్నాడు. సమస్త పనులకు, సమస్త సృష్టికి కారణభూతుడై ఉన్నాడు. అర్థం కావట్లా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు అక్కడ 5వ వచనం, వారు నీవు మొరపెట్టగా విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి
పోయిరి సిగ్గుపడక పోయిరి. ఎవరి యందు నమ్మిక ఉంచాలయ్యా అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గు నందనీయుడు. ఇంకో మాట కూడా చూడండి, కీర్తనలు 25వ కీర్తన 2వ వచనం. నా దేవా ఆ, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? దావీదు కీర్తన రాశాడు. ఈ కీర్తనలు అంటున్నాడు, దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నేను ఎవరి దాక్షాయనంతో ఉండలేదు, నేను ఎవరికి మొరపెట్టానయ్యా అంటే నీ శరణు వచ్చి ఉన్నాను. చూడండి ఆ మాట, నన్ను సిగ్గుపడనీయకుము, నన్ను పడనీయకుము. చూడండి దావీదు దేవునితో చెప్తున్నాడు, నేను నన్ను నమ్ముకొని ఉన్నాను, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను నీవు సిగ్గుపడనివ్వకు. హల్లెలూయా. చూడండి, కింద ఇంకో మాట ఉంది చూడండి, నా శత్రువులను నిన్ను గురించి, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. చూడండి, ఎవరైనా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు మనకు కలిగి ఉంటారు. కానీ వారు ఎందైనా మన దేవుడు ఎవరిని దేవుడు నమ్ముకున్న వారిని సిగ్గు నందనీయుడు. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయినప్పుడు వచ్చిరామా కంగారు ఎందుకు, చించాడు పడేసావు చూడు. హల్లెలూయా. కీర్తనల 31వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఏందట? మనుషులమైన మనలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి లేకపోతే ఆయన మనల్ని రక్షించుడు. నీతి అనేది మనలో ఉండాలి. అందుకనే నీతి క్రియల వలన మనం రక్షింపబడతాం, నీతి పనుల వలన మనం రక్షింపబడతాం. నీతి పనులు బట్టి మన మొర ఆలకిస్తాడు ఆయన. అది తెలుసుకోబడి ఉండాలి మనం. అది తెలియకుండా ఎలాగ పడితే అలా తిరిగేసి, ఎలాగ పడితే అలాగ వచ్చేసి దేవుడా అంటే దేవుడిని మొర ఆలకించడు. ఎంతోమంది రక్తదానం చేసేవారు ఉన్నారు, అన్నదానం చేసేవారు ఉన్నారు, బట్టల దానం చేసేవారు ఉన్నారు. వాళ్ళలో నీతి క్రియలు లేకుండా నువ్వెన్ని చేసినా ప్రయోజనం ఉండదు. నీలో నీతి ఉండాలి. నీతి పనులు ఉండాలి. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, యెషయా 49వ అధ్యాయము 22వ వచనం కాడ నుంచి చదవండి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్ముననుసరించి వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడుదరు. రాజులు నిన్ను పోషించుదురు, తండ్రులుగాను వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదురు. చూడండి, చదివేది పరిపూర్ణంగా చదవాలి. నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టువారు అవమానం నొందరట. యెహోవా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరట.
ఏముందరట? మరి మీరు ఎవరి కోసం కనిపెడుతున్నారు? భర్త పనికి వెళ్ళాడని ఒకవేళ కనిపెడుతున్నారేమో. నువ్వు కనిపెట్టాల్సింది ఎవరి కోసం? ఒకవేళ ప్రేమించిన ప్రియురాలు మొగుడిని వదిలేసి ప్రియురాలు కోసం, ఒకవేళ ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నావేమో. నువ్వు కనిపెట్టాల్సింది ఎవరి కోసం? ఎదురు చూడాల్సింది ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూసి వారు సిగ్గు నందరు. అది గుర్తుపెట్టుకోండి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన వస్తాడు 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 వస్తాడని ఎదురు చూడాలి. అదే మన నీతి 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 నీతి. అందుకని రోమాపత్రికలో మాట రాయబడింది చూడండి. రోమాపత్రికలో కవగవ్వ 12:33 అయిపోయింది కానివ్వండి. రోమాపత్రిక 9:33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు, సిగ్గుపరచబడడు. హల్లెలూయా. ఎవరి యందట? దేవుని యందు. ఎవరు? మళ్ళీ చదవన్నమాట. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి. హల్లెలూయా. యెహోవా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గు నొందరట. మనుషులమైన మనము దేశములో పట్టణములో ఎలా నివసిస్తున్నామంటే సిగ్గు లేకుండా నివసిస్తున్నాం. సిగ్గుందా? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్నాయంటారు నీకు, ఉంటే పని చేస్తావంటారా అంటూ ఉంటాం. దేవుని యందు విశ్వాసముంచు వాడు సిగ్గు నందడు. హల్లెలూయా. దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు సిగ్గునందరు. దేనికయ్యా అంటే దేవుణ్ణి వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? కాసేపు దేవుడు, కాసేపు రెండు పడవల మీద కాలేస్తున్నారు. జాగ్రత్త. ఉంటే దేవునిలో ఉండు, లేకపోతే లోక సంబంధమైన ఉండు. అంతేగాని దేవుణ్ణి మోసపుచ్చవద్దు, దేవుణ్ణి మోసపుచ్చవద్దు. లేదంటే నిన్ను నీవు మోసపుచ్చుకోమాకు, నిన్ను నీవు మోసపుచ్చుకోమాకు. హల్లెలూయా. దేవునిలోనే మనం ఉండాలి, దేవునితోనే మనం జీవించాలి. నీ విశ్వాసం దేవుణ్ణి ఎరిగినప్పుడు నీ విశ్వాసం ఎలాగుండాలి? దేవునిలో ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే నీకు సర్వస్వం. భర్త కాకుండా ఇంక వేరే ఉంచుకుంటే ఏమంటారు? వాడు తాగొచ్చినా తిరిగి వచ్చినా ఏం చేసినా వాడు నీ భర్తే. దేవునిలోకి వచ్చిన తర్వాత నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. అది వచ్చిన తర్వాత ఎవడో ఒకడు పరిచయం అయ్యాడని ఏం చేస్తారట? మనం చెప్పాను కదా, అడ్డమని పిల్లల్ని చంపేశారంట. ఎంత లోకము చెడిపోయిందయ్యా అంటే విస్తారంగా చెడిపోయింది. కొంచెం కాదు, కొద్ది క్షణాల్లో దేవుడు వస్తాడు, కొన్ని గడియల్లో ఆయన వస్తాడు. మన విశ్వాసము ఆయన యందు కనిపెట్టుకోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారు సిగ్గు నొందరు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని దగ్గరగా స్తోత్రాలు 3 సార్లు చెప్పండి. హల్లెలూయా. అందరు తినొచ్చినట్టున్నారు, మాట రావట్లే నోట్లో నుంచి. హల్లెలూయా. చూడండి, ఒక మాట రాయబడింది 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము
10 కాడ నుంచి చదవండి, 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. ఏమి కలిగి ఉండాలి అంటే నీతి కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దరిద్రుడు కాదు, ఐశ్వర్యవంతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని వినికిలో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరూ తలలో ఉంచుకుని ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా ముందు యేసయ్యా. నా ప్రార్థనను ఆలకించినావు, నీ నీతి క్రియలన్నీ యేసయ్యా. ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా ప్రార్థనలన్నీ యేసయ్యా. అడిగిన వాడి కంటే అధికమైనది ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగిన వాడి కంటే అత్యధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీదే, పరిశుద్ధమైన ఆశయము నాదే, పరిపూర్ణమైన దైవము నీదే, పరిశుద్ధమైన
నాదే ప్రార్థనలన్నీ ఆలకించిన నా స్తోత్ర క్రియలను అర్పించినని. ఆపదలో నేను మొరపెట్టగానే సమయోచితమైన నా యేసయ్యా. ఆపదలో నేను మొరపెట్టగానే సమయోచితమైన నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నీ మిన్నైనది నీ స్నేహబంధము. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా లెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. అందరూ కలిసి ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ బానిసనై నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ఆయన అందుకని అంటున్నాడు, మొరపెట్టే సమయం, విన్నపించే సమయం మన దేవునిలో మొరపెట్టాలి. దేవునిలోనే మనము మొరపెట్టాలి. యేసయ్యను అడుగుదాం, అయ్యా నా సమీప బాంధవుడు నీవే, నా ఆదరణకర్తవు నీవే. అయ్యా నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. అయ్యా నేను నీ సన్నిధిలో ఉన్నాను. నీ సియోను కొండపైన శిఖరం మీద నేను ఉన్నాను. ఆయన నా మొర ఆలకించాను. నేను తెలిసి చేశానో తెలియక చేశాను, నేను తప్పు చేశాను. అయ్యా ఎవరితో చెప్పుకోలేని తప్పు చేశాను. నన్ను క్షమించగలిగిన దేవుడు నీకే వందనాలని యేసయ్యను అడుగుదాం. యేసయ్యను అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. జీవంగల దేవా, జీవాధిపతి కన్న తండ్రి నీకే వందనాలు. రాజులను గజగజ వణికించిన దేవా స్తోత్రాలు ప్రభా. రాజుల అరణ్యంలో గడ్డి మేయించినారు ప్రభా స్తోత్రం. అయా గొప్ప దేవుడు నాయన. అయా మేము నాయన నీ సన్నిధిలో మేము ఉన్నామంటే అది నీ ఉచితమైన కృపేను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు గొప్పే నాయన.
అయా నీ కుమారుడు చెప్పిన వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రభా, అయా బిడ్డల అవసరతలు అక్కర్ల కొరకు అడుగుచుండగా ప్రభా, బిడ్డల అవసరతలు మీరు తీర్చండి నాయన. స్తోత్రాలు 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 ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. ఆ రీతిగానే తండ్రి అయా పుట్టినరోజు జరిపించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి దీర్ఘాయుష్యం మీరు ప్రసాదించండి నాయన. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా మా నాయన మా ఊర్లో ఏ గలిబిలు లేకుండా చేయండి ప్రభా. నెమ్మది దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. న్యాయమైన పరిపాలించడానికి నాయన నీ కృప చూపండి నాయన. యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన వాతావరణం మీ స్వాధీనంలో ఉంచండి అయ్యా. అయా బిడ్డలు అల్లాడిపోతున్నారు ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. వాతావరణాన్ని మార్చగలిగిన శక్తివంతుడు నువ్వేను ప్రభా. నీకే వందనాలు. అయా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ప్రభా. బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. యవనస్తులైన బిడ్డలకు నాయన అయా నాయన మీరు తోడుగా ఉండి ఆ బిడ్డలకు నాయన సమాధానం దయచేయండి ప్రభా. ఓర్పు దయచేయండి ప్రభా. జ్ఞానము జ్ఞాపశక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డల్లో దుష్టుడు పని చేయకుండా నాయన దురాత్మ శక్తులను పాతాళ కూర మీరు బంధించండి ప్రభా. అయా నీ బిడ్డలను స్వస్థపరిచావు. అయా నీ బిడ్డలకి ఏ కీడు రాకుండా చేసిన దేవా స్తోత్రాలు ప్రభా. దీర్ఘాశు ఆ బిడ్డలకు నాయన సరిపడ రక్తం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు గొప్ప తండ్రి. స్తోత్రాలు నాయన. బిడ్డలు నాయన నీలో సాక్ష్యం చెప్పలేకపోతున్నారయ్యా. చెవిపోటును నాయన పంటి నొప్పిని మీరు తగ్గించినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏమి ఇచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభా. నాకున్న నీరసం బడిని మీరు తీసివేయండి ప్రభా. అయ్యా ఎంతమందో బిడ్డలు ప్రార్థించమని అడిగారు ప్రభా. వారి కోసం మేము ప్రార్థన చేయించుండగా వారి కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎంతమందో బిడ్డలు రాకపోకల్లో మీరు కాచి కాపాడుతున్నందుకు వందనాలు. డాక్టర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. నర్సులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా పోలీసు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయండి అయా. గొప్ప దేవా స్తోత్రాలు 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 ప్రభా. ఎలాంటి గలిబిలు లేకుండా చేయి ప్రభా. నీకే వందనాలు. అనవసరంగా ప్రభా అయా పేదలు నాయన అమాయకులు బలైపోతారు ప్రభా. అయా మీ కార్యాలు గొప్ప తండ్రి. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నాయన మీరు కాచి కాపాడండి ప్రభా. ఈ దినం చూసాం ప్రభా. 6 నెలలు మమ్మల్ని బ్రతికించిన యేసయ్యా స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. అయా నాయన ఎంతమంది బలహీనత ఉన్నారు వారిని స్వస్థపరిచి మీ కృప చూపండి ప్రభువా. నీకే వందనాలు. అయా నూతనమైన గృహాలు మీరు దయచేయ. నూతన కృపలు దయచేయ నాయన. బిడ్డలు నాయన నిన్ను స్తుతించే ధన్యత బాధ్యత దయచేయమని అయా మీరే తోడుగా ఉండమని యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మాకు శక్తి బలం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ మందిరంలో నీకు సాక్షులుగా నిలబెట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకుని మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచు. రాజ్యం మాకు వచ్చు. చిత్తం పరలోకం మంది నెరవేరినట్టు భూమి మీద నెరవేరినగా మా అనుదిన ఆహారం మాకు దయచేయం. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నువ్వే నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, కూడి వచ్చిన మీకును మీ పరిశుద్ధాత్మ అన్ని సావాసం కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు సదాకాలము పరిశుద్ధులకు మీకు తోడయ్యుండును గాక. నా యేసయ్య మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఈ వాగ్దాన సందేశంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యేసయ్య వాగ్దానాన్ని సఫలపరచును గాక. వాగ్దానం నెరవేర్చబడును గాక. మీ అందరికీ నా వందనాలు స్తోత్రాలు. కూడి ఇంత ముగించబడింది. పరిశుద్ధమైన బలం ఉంది. పాల్గొనే వాళ్ళు ముందరకు వచ్చి పాల్గొనవచ్చు.